29 ఏళ్ల మూర్తి 2023లో మహారాష్ట్రలోని పూణేలో 60 లక్షలకు అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశారు. అయితే అపార్ట్మెంట్ ను స్వాధీనం చేసుకున్న 2 నెలల్లోనే బెడ్రూమ్ లో లీకేజ్ సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని డెవలపర్ దృష్టికి తీసుకువెళ్లగా వర్షాకాలం తర్వాత మరమ్మతులు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే నోయిడాలో ఏకంగా 1 కోటి వెచ్చించి కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ లో గోడలు, సీలింగ్ పెచ్చులూడిన అంశం నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్మాణ లోపాలపై కొనుగోలుదారులు ఎలా స్పందించాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి, వారికి ఉన్న అవకాశాలు ఏమిటి, రెరా ఏం చెబుతోంది చూద్దామా. రియల్ ఎస్టేట్ చట్టం 2016లో సెక్షన్ 14 నిర్మాణ లోపాలపై ఖచ్చితమైన నిబంధన ఉంది. అభివృద్ధికి సంబంధించిన అమ్మకపు ఒప్పందం ప్రకారం ఏదైనా నిర్మాణం లోపం లేదా పనితనం, నాణ్యత లేదా సేవల కల్పనలో ఏదైనా ఇతర లోపం లేదా మరే ఇతర బాధ్యతల్లోనైనా లోపాన్ని సదరు ఫ్లాట్ లేదా ఇంటిని స్వాధీనం చేసిన తేదీ నుంచి 5 సంవత్సరాల వ్యవధిలోగా ఆ ప్రమోటర్ దృష్టికి తీసుకువచ్చినట్లయితే అటువంటి లోపాలను ఎటువంటి అదనపు రుసుము లేకుండా 30 రోజుల్లోపు సరిదిద్దడం ప్రమోటర్ విధి. ఒకవేళ ప్రమోటర్ ఆ సమయంలోగా అటువంటి లోపాలను సరిదిద్దడంలో విఫలమైతే కొనుగోలుదారులు తగిన నష్టపరిహారాన్ని పొందేందుకు అర్హులు అని స్పష్టం చేస్తోంది. భవనం పునాది, స్తంభాలు, స్లాబ్ లేదా ఇతర ప్రధాన నిర్మాణ భాగాలలో సమస్యలతో పాటు పనితనం, నాణ్యత లేదా సేవల కల్పనలో లోపాలను కూడా నిర్మాణ లోపంగా పరిగణిస్తారు. అటువంటి లోపాలను 5 సంవత్సరాల్లోపు నివేదిస్తే డెవలపర్ గృహ కొనుగోలుదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 30 రోజుల్లోపే వాటిని సరిదిద్దడానికి బాధ్యత వహించాలి. ఒకవేళ డెవలపర్ అలా చేయడంలో విఫలమైతే కొనుగోలుదారు నష్టపరిహారం పొందేందుకు అర్హులు. ముంబై వంటి మార్కెట్లో ఈ నిబంధన ప్రత్యేకంగా ముఖ్యమైనది. ఇక్కడ పునరాభివృద్ధి ప్రాజెక్టులు, బహుళ అంతస్తుల నిర్మాణాలు విస్తృతంగా ఉండడంతో దీర్ఘకాలిక నిర్మాణ మన్నిక ఒక కీలకమైన ఆందోళనగా మారింది. నిర్మాణ లోపాలు, బాధ్యతతో పాటు స్వాధీనానికి సంబంధించిన నియమాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఇంటిని స్వాధీనం చేసుకునే ముందు కొనుగోలుదారులు ప్రమోటర్ అందించిన అసలు, నకిళ్లతో సహా అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. చట్టపరమైన పూర్తిని ధృవీకరించే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ను సరిచూసుకోవాలి అని రెరా స్పష్టం చేసింది.